లెక్క గుడ్డిగా చెప్పడం కంటే అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంది, రాజ్యాంగం అంటే ఏంది, జనవరి 26కు సంబంధం ఏంది అనేది మనం కొంచెమైనా తెలుసుకుంటే మనకు అందరికంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన ఛానల్ ద్వారా మనందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో అందరిలాగా జస్ట్ శుభాకాంక్షలు చెప్పడము, ఇది 76వ రిపబ్లిక్ డే అనుకోవడము, మరి అందరి లెక్క గుడ్డిగా చెప్పడం కంటే అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంది, రాజ్యాంగం అంటే ఏంది, జనవరి 26కు సంబంధం ఏంది అనేది మనం కొంచెమైనా తెలుసుకుంటే మనకు అందరికంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో నేను కొంతలో కొంత మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు ఒక్క మాట వినండి. మరి రాజ్యాంగం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలని మీరు అనుకుంటే, మన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ రోజుల్లోనే 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అంటే ఆ కష్టం ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. కేవలం ఈ యొక్క 10 నిమిషాల వీడియో మీరు చూసినట్లయితే కొంతలో కొంత మీకు అవగాహన కలుగుతుంది. అందరిలాగా గుడ్డిగా ఏదో 76th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పుకోకుండా కొంచెమైనా రాజ్యాంగం గురించి, దాని వెనుకున్న కష్టం గురించి, దానికి దారితీసిన పరిస్థితుల గురించి అవగాహన ఉంటుంది. అది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి. విషయాలైతే అన్నీ వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే, రాజ్యాంగం అంటే ఏందని మనం అనుకుంటే ఒక రాజ్యానికి సంబంధించిన నియమాలని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క రాజ్యాంగ మార్పు అనే అంశం మనం గత లోక్సభ ఎన్నికల్లో మనం చూసినాం కదా. రాజ్యాంగం మారుస్తారట అనే ఒక ప్రచారం చాలా లోతుగా జరిగింది. మరి దానివల్ల ఎవరు లబ్ధి పొందారనేది మనం ఇక్కడ మాట్లాడుకోము. కానీ ఈ రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఏ విధంగా ఉంటుందో, ఎంత గ్రావిటీ ఉంటుందో అదొక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి. సో అలాంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అంటే ఏంది, మనకు ఈ జనవరి 26కు సంబంధం ఏందనేది మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా చూస్తాము. అయితే వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయొద్దు. మన ఛానల్లో గత 10 రోజుల నుంచి మనం ఆర్టికల్స్ గురించి కూడా చెప్పుకుంటున్నాము. సో ఆర్టికల్స్ ఇప్పటివరకు 35 కంప్లీట్ అయ్యాయి. మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం పరాయి దేశపు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాము. స్వతంత్రం కోసం మనం శతాబ్దాల పోరాటం తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని సక్రమంగా పరిపాలించుకోవడానికి మనకు రాజ్యాంగం అవసరం. ఒక నియమాలు కావాలి. ఆ నియమాల సారాంశమే మనం రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. సో ఈ రాజ్యాంగం ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు ఒక్కొక్కటిగా చెప్పుకుంటే, మనం ఫస్ట్ మన భారతదేశం గురించి మాట్లాడుకోవాలి. ఈ భారతదేశం గురించి మాట్లాడుకునే క్రమంలో మన భారతదేశం అనేది అఖండ భారతదేశం. దీన్ని ఉపఖండం అని కూడా అంటారు. ఈ ఉపఖండం అని ఎందుకు అంటారంటే, మనకు ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. అంటే ఈ ఖండం అనే భావనను మనం అర్థం చేసుకోగలిగితే, ఒక ఖండంలో అనేక దేశాలు ఉంటాయి. అదేవిధంగా మరి ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైన భాషను కలిగి ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి వేష సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఖండం అనేది అనేక భూభాగాలను, అనేక భాషలను, అనేక సంస్కృతులను కలిగి ఉంటుంది. కాబట్టి ఒక ఖండంగా మనం చెప్పుకుంటాం కదా. అంటే ఖండం అనే భావన అట్లుంటే, భారతదేశం కూడా ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపఖండము అంటారు. సో మళ్ళీ దీన్ని కొంచెం డెప్త్గా చెప్తే, ఇప్పుడు మనకు దక్షిణ భారతదేశం అంటాం, అటు ఉత్తర భారతదేశం అంటాం, ఇటు ఈశాన్య రాష్ట్రాలు. దక్షిణ భారతదేశంలో వాతావరణం వేరేలాగా ఉంటుంది, ఉత్తర భారతదేశం వేరేలాగా ఉంటుంది, ఈశాన్య రాష్ట్రాలలో వాతావరణం వేరేలాగా ఉంటుంది. అక్కడి భూభాగాలు వేరు, అక్కడి ప్రజల భాషలు వేరు, మన భాష వేరు. దక్షిణ భారతదేశంలోనే మనకు 4-5 రకాల భాషలు ఉన్నాయి. సో భారతదేశ భూభాగంలో అనేక రకమైన భాషలు, భూభాగాలు కూడా డిఫరెంట్గా ఉండడం. ఒక దగ్గర కొండ ప్రాంతాలు, ఒక దగ్గర మైదాన ప్రాంతాలు, ఒక దగ్గర ఎడారులు, ఒక దగ్గర నదులు, సారవంతమైన భూములు, అడవులు, ఇలా రకరకాల భూభాగాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఖండానికి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క భారతదేశాన్ని ఉపఖండం అంటారు. మరి ఇంత పెద్ద సువిశాల ఉపఖండాన్ని పరిపాలన చేసే క్రమంలో బ్రిటిష్ వాళ్లకు ఒక సమస్య ఎదురైంది. ఎందుకంటే మనకు స్వతంత్రం గురించి ఇక్కడ పోరాడడం జరుగుతుంది. మరి స్వతంత్ర పోరాటాన్ని కొంచెం కట్టడి చేయాలన్నా, అదేవిధంగా ఈ సువిశాల భారతదేశాన్ని సమర్థవంతంగా మరింత కొంతకాలం పరిపాలించాలన్నా కూడా కొన్ని ప్రత్యేక చట్టాలను మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటు ఒక చట్టాన్ని తయారు చేసింది. సో ఆ చట్టంలో
321 నియమాలు పెట్టిళ్ళు, 8 షెడ్యూల్ పెట్టిళ్ళు. ఆ నియమాలను ఇప్పుడు మనం ఆర్టికల్స్ అంటాం కదా, అది పెట్టిళ్ళు. ఇది 1935లో మనకు తీసుకురావడం వల్ల దీన్ని భారత ప్రభుత్వ చట్టం 1935 అంటాము. మరి స్పెసిఫిక్గా ఈ చట్టం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మన రాజ్యాంగంలో ప్రస్తుతం అన్ని రాజ్యాంగ సవరణలు, మార్పులు చేర్పులు చేసిన తర్వాత, అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటి వరకు ప్రస్తుతం 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 483 ఆర్టికల్స్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. అలా ఇప్పుడున్న రాజ్యాంగంలో 70% మనం ఈ చట్టం నుంచేలే తీసుకొచ్చినాం కాబట్టి, అంటే ఇప్పుడు మనకున్న రాజ్యాంగం 70% 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచేలే తీసుకున్నాం కాబట్టి ఈ చట్టం గురించి చెప్పడం జరిగింది. మరి 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించి మన దగ్గర ఇది అమలు చేస్తున్న క్రమంలో మన దగ్గర మరి అప్పటికే స్వతంత్రం కోసం భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడ్డది 1885లో. అది సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటా ఒక్కొక్క తీర్మానం చేసి ఈ యొక్క బ్రిటిష్ పాలకుల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఫైజాపూర్లో 1937లో ఒక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగి అక్కడ ఒక తీర్మానం చేసిళ్ళు, మాకు బ్రిటిష్ అధికారుల చేత తయారు చేయబడ్డ రాజ్యాంగం మాకు అవసరం లేకుండానే మేము భారతీయులచే రూపొందించిన రాజ్యాంగాన్ని మాత్రమే ఆమోదిస్తాము. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకించాలని చెప్పుకోవచ్చు. భారతదేశం అనేది భారతీయులచే రాయబడ్డ రాజ్యాంగాన్ని మాత్రమే ఆమోదిస్తుందని ఆ తీర్మానం చేసిళ్ళు. సో ఈ తీర్మానం కూడా మనం సొంతంగా రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఒక బీజం పడ్డదిగా చెప్పుకోవచ్చు. తర్వాత పరిణామాలు చూసుకుంటే 1946లో మనకు రెండో ప్రపంచ యుద్ధం కూడా కంప్లీట్ అయింది. బ్రిటిష్ దేశంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. క్లైమేట్ అట్లీ అనే వ్యక్తి ప్రధాని అయ్యాడు. సో అతడు అయ్యాక అతడు ఆలోచించాడు, ఈ రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, ఇందులో బ్రిటిష్ దేశాలు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం ఉందో అది కొంత అంటే నష్టం కూడా జరగాల్సి వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. భారతదేశం లాంటి దేశాన్ని, ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఇక ముందు మనం పరిపాలన చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి స్వతంత్రం ఇవ్వాలి అనే ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది. దానికి అనుగుణంగానే క్యాబినెట్ మిషన్ అనే ఒక ముగ్గురు బ్రిటిష్ అధికారులకు సంబంధించి ఒక ముగ్గురిని పంపించి భారతదేశ పరిస్థితులు అధ్యయనం చేయండి, అదేవిధంగా వాళ్ళకు ఒక స్వతంత్రం ఇచ్చిన తర్వాత మరి ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని పరిపాలించుకోవడానికి కావాల్సిన ఒక నియమాలు తయారు చేసుకోవాలి కదా, దానికోసం కావాల్సిన సూచనలు చేయండి అని పంపిస్తే క్యాబినెట్ మిషన్ 1946 ప్రకారం మనం ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాజ్యాంగ పరిషత్తు దాని గురించి కూడా మనం కొంచెం అవగాహన ఉండాలి కాబట్టి దాని గురించి కూడా ఒక నిమిషం చెప్పదలుచుకున్నాను. మన రాజ్యాంగ పరిషత్ అనేది మన రాజ్యాంగం తయారు చేసుకోవడానికి భారతదేశంలో పరిపాలన అంశాలను రూపుదిద్దడానికి ఏర్పడ్డది. సో ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం మనకు 1946లో ఈ మొదటి సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం డిసెంబర్ 9 మనకు 1946లో మొదటి సమావేశం జరిగింది సెంట్రల్ హాల్లో. అయితే ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశం జరగడానికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటే, మరి దీంట్లో ఈ సభ్యులు ఎవరు ఉండాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు 10 లక్షలకు, అంటే ఇక్కడ బ్రిటిష్, మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇంత పెద్ద భారతదేశాన్ని బ్రిటిష్ దేశమే మొత్తం పరిపాలించలే. ఇక్కడ స్వదేశీ సంస్థానాలు కూడా ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్పుకుంటే మన హైదరాబాద్ స్వదేశీ సంస్థానం. సో ఇది మన బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ మన దగ్గర పరిపాలన చేయలే, ఇక్కడ మనకు నిజాం రాజులు పరిపాలించు. అట్లా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కాబట్టి సంస్థానానికి ఒకరు ఇందులో ఉండొచ్చు అని చెప్పిళ్ళు. సో మనకు అన్ని సంస్థానం నుంచి వెళ్ళి పోయినా కూడా మన ఇంత పెద్ద సంస్థానమైనటువంటి హైదరాబాద్ సంస్థానం రాజ్యాంగ పరిషత్తుకు సభ్యుడిని పంపలేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బ్రిటిషు పరిపాలన ఉన్న ప్రదేశాల్లో 10 లక్షల మందికి ఒక వ్యక్తిని ప్రతినిధిగా ఉంచాలని చూసిళ్ళు. సో 10 లక్షల మందిని తీసుకునే క్రమంలో మరి 10 లక్షల మంది అప్పుడు ఓటు వేయలేదు. మరి ఓటు వేయకుండా ఏం చేసిళ్ళంటే, అప్పటికే మనకు ఆయా రాష్ట్రాలు, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలకు శాసనసభలు ఉన్నాయి. సో శాసన సభ్యులచే ఎన్నిక చేయబడ్డరు. అదేవిధంగా ఇందులో ఎన్నికలు అనేది 26.5% మంది సభ్యులు మాత్రమే పాల్గొన్నారనేది ఒకటి మనకు చరిత్ర చెప్తుంది ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకునే క్రమంలో.
ఇట్లా సభ్యులు ఎన్నుకున్న తర్వాత ఇక్కడ రెండు సంఘటనలు చెప్పుకోవాలి మనకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరియు సోమనాథ్ లహరి గురించి. అయితే వీళ్ళు ఈ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యే క్రమంలో వీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఎన్నికయ్యారు అంటే ఇప్పుడున్నటువంటి బెంగాల్ నుంచి వెళ్ళి ఎన్నికయ్యారు. ఈ బెంగాల్ నుంచి వెళ్ళి ఎన్నికైన తర్వాత 1946లో వీళ్ళు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు. కానీ స్వతంత్రం 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పుడు ఇటు బెంగాలు, తూర్పు బెంగాల్ అనేది తూర్పు పాకిస్తాన్గా పోయింది కదా. సో వీళ్ళు ఆ స్థానం నుంచి వెళ్ళి ఉండడం ద్వారా వీళ్ళ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టు నాయకుడైన సోమనాథ్ లహరి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ మరి అప్పటికే తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళతో రౌండ్ టేబుల్, లండన్లో రౌండ్ టేబుల్ చర్చలు జరిగినాయి కదా, మూడింటికి 3 అటెండ్ అయినటువంటి ఏకైక వ్యక్తిగా, అదేవిధంగా న్యాయ కోవిదుడిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులో ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు మరి బొంబాయి నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఎంఆర్ జయాకర్ అనే వ్యక్తిని రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. కానీ సోమనాథ్ లహరికి ఎటువంటి అవకాశం లేకపోవడంతో అతడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలనే నేను కొంచెం డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో కాకపోతే బోరుగా ఫీల్ కావద్దు దయచేసి, ఎందుకంటే ఇది మన చరిత్ర, మనందరం తెలుసుకోవాలి. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది. మరి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946లో మనకు మొదటి సమావేశం జరిగింది. దాదాపు 12 సమావేశాలు అయినాయని చెప్పుకోవచ్చు. మన 12 సమావేశాలు కంప్లీట్ అయినాయి. సో ఈ సమావేశం అయిన తర్వాత మనకు అప్పటి మందం సచ్చిదానంద సిన్హా అనే వ్యక్తి రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు 2 రోజులు. తర్వాత శాశ్వత అధ్యక్షుడు అయింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ 11 అంటే 2 రోజుల తర్వాత శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. సో ఈ రాజ్యాంగ పరిషత్తు మరి ఇంత ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 200 మంది ఉన్నారనుకో, మరి 200 మంది ఒకే పని చేస్తే కుదరదు కదా, కొంతమందిని డివైడ్ చేసిగా ఇట్లా 11 కమిటీలు ఏర్పడ్డాయి. 11 కమిటీలు ఏర్పడి ఒక్కొక్కరు ఒక పని చూసుకున్నారు. అందులో ఒక ముఖ్యమైన పని ఉన్నది కదా, ఆ ముఖ్యమైన పనే రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో 7 సభ్యులు ఉన్నారు. 6 సభ్యులు, ఒకరు చైర్మన్. ఆ చైర్మన్ ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీ. సో 7 ఇందులో అందరూ కూడా న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళే, న్యాయ నిపుణులే. ఈ 7తో ఉన్నటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి వెళ్ళి, అదేవిధంగా వివిధ దేశాల నుంచి వెళ్ళి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అంశాలను మన భారతదేశానికి తీసుకొచ్చి మనకు ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దీనికి అప్పట్లోనే 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. తర్వాత దీన్ని మనకు 1949 నవంబర్ 26 నాడు ఆమోదించింది రాజ్యాంగ పరిషత్తు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ముందు పెడితే అనేక మార్పులు చేర్పులు చేసి 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించింది. మరి జనవరి 26కు సంబంధం ఏంటంటే ఆ రోజు నవంబర్ 26, 1949 ఆమోదించిన రోజు, దాన్ని మనం రాజ్యాంగ దినోత్సవం అంటాము. ఈ జనవరి 26కు వచ్చినప్పుడు ఏంటంటే 1950 జనవరి 24 నాడు ఈ రాజ్యాంగ పరిషత్తు 12వ సమావేశం జరిపి రాజ్యాంగాన్ని మన జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించడంతో పాటు అప్పటి వరకు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ను మన దేశపు తాత్కాలిక రాష్ట్రపతిగా నియమించింది. అంటే మనకు రాష్ట్రపతి 1950 జనవరి 24 నాడు రావడం జరిగింది. అట్లొచ్చినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1950 అంటే 2 రోజుల తర్వాత 1950 జనవరి 26 నాడు ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలో అమల్లోకి తెస్తున్నట్టు రాజముద్ర వేయడం జరిగింది. కాబట్టి జనవరి 26 అనేది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకే దీన్ని రిపబ్లిక్ డే అంటారు. అప్పటి నుంచి 1950 నుంచి ఇవి 75 సంవత్సరాలు అన్నీ కలిపి 76వ గణతంత్ర దినోత్సవంగా మనం ఈ రోజున జరుపుకుంటున్నాము. మరి గణతంత్రం అంటే ఏంటంటే మనకు అప్పటి నుంచి మన దేశాధిపతి మన దేశం వ్యక్తే. మన దేశం వ్యక్తి సంతకం పెడితేనే మన దేశంలో చట్టం తయారవుతుంది. మన దేశం మీద ఏ పరాయి దేశపు పెత్తనం ఉండదు, ఏ పరాయి దేశపు వ్యక్తి పెత్తనం ఉండదు.
మన దేశానికి సుప్రీం మన దేశానికి చెందిన వ్యక్తే ఉంటుండు కాబట్టి మనకు ఏ దేశం కింద లొంగకుండా ఉంటున్నాం కాబట్టి మనది గణతంత్ర దేశం కాబట్టి ఆ రోజు నుంచేలే మనకు అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. సో ఈ రకంగా రాజ్యాంగ స్వతంత్ర పోరాటము, రాజ్యాంగ పరిషత్ ఏర్పడము, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడము, అది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పూర్తి చేసుకొని అంటే రచనకు సమయం తీసుకొని మనకు ఏర్పడ్డది. మరి ఏర్పడ్డా అంటే రాజ్యాంగం అంటే అంత ఆషామాషి కాదు. ఒక ఇంట్లో చిన్న చిన్న కట్టుబాట్లనే మనం దాన్ని కరెక్ట్ పాటించలేకపోతున్నాం. ఇంత పెద్ద మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, భారతదేశం అనేది ఖండానికి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. మరి వేరే దేశం నుంచి వెళ్ళి తెచ్చినటువంటి ఒక నియమాన్ని డైరెక్ట్ ఇక్కడ ఎట్లున్నదో అట్లా ఇంప్లిమెంట్ చేయలే. మన రాజ్యాంగ నిర్మాతలు దాని మీద పరిశోధన చేసి భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి వేష భాషలను అన్నిటిని అర్థం చేసుకొని దీనికి అనుగుణంగా మన దేశానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి పొందుపరిచిల్లు. అందుకే మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా వర్ధిల్లుతుంది. మన రాజ్యాంగం ఇప్పటి వరకు కూడా ఇంత నిలదొక్కున్నదంటే మన పెద్దలు చెప్పినట్లు మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి స్వదేశీ స్వభావమే. విదేశాల నుంచి విషయాలు తీసుకున్నప్పటికీ భారత భూభాగాలకు అనుగుణంగా దాన్ని మార్పులు చేర్పులు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంత చరిత్ర ఉన్న రాజ్యాంగం గురించి మీకు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి విషయానికంటే ఇక్కడ యూట్యూబ్ కావచ్చు లేదా వినడం ద్వారా మీరు కావచ్చు ఇంత ఈ సమయం నాకు ఇచ్చినటువంటి అంటే నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండి మీ ముందుకు తీసుకొచ్చిందంటే ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక్కసారి అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవాలు తెలుపుకుంటున్నాను. మన ఛానల్ను దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. Thank you.